Indebted to you forever. Please forgive me. Thank you, sister. దీపక్. ఇది దీపక్ రాశాడా? ఈ వయసులో ఇంత మెచ్యూర్డ్గా రాయాలంటే చాలా ఆలోచన ఉండాలి. ఇంగ్లీష్ వొకాబులరీ కూడా బానే వచ్చు అనుకుంటా. మరి ఇంత చదువుకుని ఇలా చెడిపోయాడేంటి? దీపక్ని ఎలా అయినా మంచిగా మార్చాలి, బాధ్యత నేర్పించాలి. ఏమండి, ఏంటండి ఈ ఫోటో మనకి పంపారు? మనకెందుకు పంపారు? అసలు ఎవరు పంపారండి? ఎవరు పంపారో ఎందుకు పంపారో తెలియదు, కానీ కథ మాత్రం మళ్ళీ మొదటికొచ్చింది. కథ మొదటికి రావడం ఏంటండి? ఈ ఫోటో చూస్తే నీకు అర్థం కావట్లేదా? ఆ రోజు వచ్చిన డిఎన్ఏ ఆఫీసర్కి ప్రియాంక డబ్బులు ఇస్తుందంటే లంచం ఇస్తుందనే కదా. అయినా లంచం ఎందుకు ఇస్తుందండి? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దీన్ని బట్టి చూస్తే రిపోర్ట్ మార్చిందా? అంటే బాబు మన బాబేనా? కోర్టులో తప్పుడు రిపోర్ట్ ఇచ్చారా? అలా ఇచ్చారంటే బాబు మన బాబు కాదా? చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. మన బాబు కాదా? ఇదేంటి, ఈ ఫోటో ఎవరు పంపారు? ప్రియాంక డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులు ఇవ్వడం ఏంటి? ప్రియాంక ఇలాంటి పని చేయడం ఏంటి? ఏమైందక్క? చూడు, ఇతను డిఎన్ఏ ఆఫీసర్ కదా, మరి ప్రియాంక ఎందుకు అతనికి డబ్బులు ఇస్తుంది? అతనికి హెల్ప్ చేస్తుంది అనుకోవాలో లంచం ఇస్తుంది అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్ అని పాజిటివ్గా చూడాలా, ఒక లాయర్గా నెగిటివ్గా చూడాలో అర్థం కావట్లేదు రాణి. అసలు ఈ ఫోటో ఎంతమందికి చేరిందో ఎంతమంది చూశారో? అక్క, తను కేసు అయిపోయాక డబ్బు ఇచ్చి ఉండొచ్చు కదా. అయిపోయాక ఇచ్చినా ముందిచ్చినా ఎలా ఇచ్చినా దీన్ని క్విట్ ప్రోకో అంటారు రాణి. లంచం ఇచ్చి పని చేయించుకోవడం లేదా ఏదైనా ప్రతిఫలం ఆశించి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఈ కోవకే వస్తాయి. ఈ కేసు ఇంకా తెగదు, ముడిపడదు. మృణాలి, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? ప్రసాద్, నువ్వు నా ఫైల్స్ తీసావా? లేదు, నాకేం అవసరం? నీ ఫైల్స్ నేనెందుకు తీస్తాను? మరి నా ఫైల్ నేల మీదకి ఎలా వచ్చింది?
దానంతట అదే వచ్చిందా? ఏమో ఆ విషయం నాకెలా తెలుస్తుంది? ఈ ఇంట్లో మనిద్దరం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఆ పని మనిషి ఉంది కదా, తనేమైనా పొరపాటున తీసిందేమో. నువ్వు చెప్పినట్టు పని మనిషి తీసింది అనుకోవడానికి తను నాకంటే ముందే, నేను ఆఫీస్కి వెళ్ళక ముందే వెళ్ళిపోయింది కదా. ఇక మిగిలింది నువ్వే కదా. నువ్వు కాకపోతే ఇంకెవరు తీస్తారు? పోని ఇంట్లోకి దొంగలు వచ్చారు అనుకుంటే బంగారం డబ్బు కాకుండా ఈ ఫైల్ తీసుకుంటారా? ఈ అమ్మ హాస్పిటల్ ఫైల్ కింద పడుంది. నిజం చెప్పు, ఈ ఫైల్ నువ్వు తీసుకున్నావా? చెప్పు ప్రసాద్. అవును, తీసుకున్నాను. నిజంగానే నేనే తీసుకున్నాను. ఎందుకు? ఆ, ఆ, నిన్ను ఇంతలా టెన్షన్ పెడుతున్నా ఆ ఝాన్సీ ఫోన్ నెంబర్ కనుక్కుని తనకి వార్నింగ్ ఇద్దామనే తీసుకున్నాను. నా కేస్ ఫైల్స్ లో నా ఆపోజిట్ లాయర్ ఫోన్ నంబర్ ఎందుకుంటుంది? నిజం అది కాదు, ఇంకేదో ఉంది. చెప్పు ప్రసాద్. ఇప్పుడు తప్పించుకోవడం ఎలా? అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా అలా సైలెంట్ గా ఉంటావేంటి? ఆ ఝాన్సీ నెంబర్ ఉండదని నాకు తెలుసు, కానీ నేను వెతికింది నీ క్లయింట్ ప్రియాంక నెంబర్ కోసం. ప్రియాంక నంబర్ కోసమా? ఎందుకు? ఆ ఝాన్సీ ఎవరో కాదు కదా, ప్రియాంక ఫ్రెండే కదా. అందుకే తనకి ఫోన్ చేసి ఝాన్సీ నెంబర్ తీసుకోవాలనుకున్నాను. ప్రసాద్, ప్రసాద్, ఝాన్సీని బెదిరించడానికి ప్రియాంక నంబర్ కోసం వెతికాను అని అంటే ఇది నమ్మాలనిపిస్తుందా? ఇంత కష్టపడే బదులు నన్ను అడగొచ్చు కదా. నువ్వు ఆ ఝాన్సీని బెదిరిస్తాను అంటే నేనే సంతోషంగా ఇచ్చేదాన్ని. అది నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. అది కాక నా కోపానికి నీ కోపం కూడా తోడైతే ఎక్కడ తనని నిజంగానే చంపేస్తానో అని భయపడి నీకు చెప్పలేదు. మృణాల్ని చూడు, నువ్వు కోపంలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ నాటకాలు, ఐస్ చేసే మాటలు ఆపు. తప్పు చేసిన వాడే ఇలా పొగుడుతూ ఉంటాడు. మృణాల్ని, నిజంగానే నన్ను అనుమానిస్తున్నావా? నేనేంటో నీకు తెలీదా? నువ్వు మీ నాన్న వాళ్ళతో కలిసి ఉందామంటే మారు మాట్లాడకుండా అక్కడే ఉన్నా. అలాంటిది నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మీ అన్నయ్య ఇంటి అల్లుడని చూడకుండా కొట్టినా కూడా పడ్డాను. ఎవరికోసం? నీకోసం కదా. అలాంటిది నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు ఈ క్షణం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదామని అంటే నీ మాటకు ఎదురు చెప్పకుండా నీతో పాటు బయటికి నడిచాను. అలాంటిది నన్ను అనుమానిస్తున్నావు కదూ. నీకోసం ఇన్ని చేశాను కదా. తప్పులేదు మృణాల్ని, జరగాల్సిందే. నాకిది జరగాల్సిందే. భయపడ్డావు కదా, భయపడ్డావు కదా. నిన్ను చూసి చూసి నువ్వు రోజు నేర్పించేది విని విని కాపీ కొట్టా. బాగా చేశానా? ఏంటి ఇదంతా యాక్టింగా? నేర్పించి నాకే చెమటలు పట్టించావు తెలుసా. సూపర్, చింపేశావు మృణాల్ని. థ్యాంక్ యూ ప్రసాద్. కానీ నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నా ఇన్స్టెంట్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? నమ్మేటట్టే ఇచ్చానా? ప్రసాద్, అంటే నువ్వు చెప్పిన ఆన్సర్స్ ఏవి నిజం కావా? మరి నా ఫైల్ ఎందుకు కింద పడుంది? ఎందుకంటే కబోర్డ్లో చెదలు పట్టాయి. మొత్తం క్లీన్ చేద్దామని ఆ ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్నీ తీసేశాను. అవి దులిపేటప్పుడు కొన్ని పేపర్స్ కింద పడి ఉంటాయి. థ్యాంక్ యూ ప్రసాద్. నీ అంత కేరింగ్ భర్త దొరకడం
నిజంగా నా అదృష్టం. బతికిపోయాను రా దేవుడా. ఓకే, క్యారీ ఆన్. ఉమ్. చెప్పండి. మేడం, ఆ రోజు కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్ నిజమా లేదా మాకొచ్చిన ఫోటో నిజమా? మేం తనకి కాల్ చేసి అడగాలనుకుంటున్నాం మేడం. చూడండి, నిజం తెలియకుండా తనకి ఫోన్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు తొందరపడకండి. ఒక్క ఫోటోతో కేసు రీఓపెన్ చేయగలం కానీ ముందుకి నడిపించలేము. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. మీరు నా మాట వినకుండా కోర్టుకు వెళ్ళినా యూజ్ ఉండదు. ఏళ్ల తరబడి ఎదురు చూడాలి. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. నా మాట విని కాస్త ఓపిక పట్టండి. నాకు ఇప్పుడే కదా ఫోటో వచ్చింది, నేను కనుక్కుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. సరే మేడం, మీ మాట మీద నమ్మకంతో ఓపిక పడతాం. మీరే నిజమేంటో తెలుసుకొని చెప్పండి. ఓకే. అక్క, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఎవరక్క ఫోన్ చేసింది? తనుజ వాళ్ళ రాణి. అవునా, ఏమంటున్నారు? ఫోటో గురించి అడుగుతున్నారు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఎవరక్క? ఇప్పటిదాకా ఒక పార్టీ వాళ్ళు, ఇప్పుడు ఇంకొక పార్టీ వాళ్ళు. సుమిత్ర వాళ్ళు చేస్తున్నారు. హలో మేడం, నేను మీకు ఒక ఫోటో పంపించాను, చూసారా? ఆ, మీరు పంపించకముందే నాకు కూడా ఆ ఫోటో వచ్చింది. అవునా? ఏంటి మేడం, ఆ ఫోటో నాకేం అర్థం కావట్లేదు. తను డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులు ఇవ్వడం ఏంటి? చూడండి, తను ఎందుకు ఇచ్చిందో తెలీదు. నిజమేంటో తెలుసుకోకుండా మనం ఏ స్టెప్పు వేయలేము. ఒక్క ఫోటోతో ఏమీ చేయలేము. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. మీరు కంగారు పడకండి. నిజమేంటనే అర్థం కాక నేను మీకు ఫోన్ చేశాను మేడం. అసలు విషయం ఏంటో కనుక్కుని నేనే మీకు కాల్ చేస్తాను. సరే మేడం, మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే. ఏంటక్క, వదిలిపోయింది అనుకున్న గోల మళ్ళీ తగులుకుందేంటక్క? ఏమో రాణి, ఏం అర్థం కావట్లేదు. ఆ బాబు పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది. That is a piggy. It's out of here. Yes! 6! ఎవరొచ్చారో తెలియకుండా అలా టెన్షన్ పడతావే? వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. అమ్మ ఊరికి బయలుదేరిందిగా, అమ్మ బదులు నువ్వెళ్ళి ఓపెన్ చేయి. నేను పైకి వెళ్తాను, ఓకేనా? ప్రియాంక, ఆగు. భయపడకు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఏ విషయంలో అయినా సరే నేను నీకు తోడుగా ఉంటాను అని. నా మాట విని భయపడకుండా వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. వెళ్ళు. ఏం కాదు ప్రియాంక, వెళ్ళి ధైర్యంగా డోర్ ఓపెన్ చేయి. ముందు నీలో ఉన్న ఆ గిలిని చంపేసేయి. పులా గిలా అంటే గిలికి ఎక్కువ భయపడతారు. ప్రాబ్లం ఏదైనా సరే నేను హ్యాండిల్ చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. వెళ్ళు. ఏం కాదు, ఓపెన్ చేయి. హాయ్ ప్రియాంక. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి అలా వచ్చేసావు? మీరు రండి. ప్రియాంక, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటో చెప్పు.
అది నీతోనే మాట్లాడాలి. పద మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ చెప్పేదేదో ఇక్కడే చెప్పు. అంత రహస్యమేముంది నీకు నాకు మధ్య? ఇక్కడ బయటి వాళ్ళెవరూ లేరు. తను మా అన్నయ్యే కదా. ప్రియాంక, ఝాన్సీ గారు ఏదో మాట్లాడాలి అంటున్నారు కదా, వెళ్ళొచ్చు కదా. మాకు తెలీదా ఏం చేయాలో? నువ్వు చెప్పు. ప్రియాంక, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడొద్దు, లోపలికి వెళ్దాం. నా మంచి గురించి చెప్పడానికి నువ్వెవరు? చెప్పాను కదా, చెప్పాలనుకుంటే ఇక్కడే చెప్పు అని. నువ్వు వినే మూడ్లో లేవని నాకు అర్థమైంది. కానీ నీ పిచ్చితనం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటావేమోనని భయంగా ఉంది. నా ఫ్రెండ్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, ఎటువంటి సమస్య రాకూడదని వచ్చాను. కానీ నువ్వు వినే పరిస్థితుల్లో లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? బాయ్. ఝాన్సీ గారు, ప్లీజ్ ఒక నిమిషం. ప్రియాంక, ఆవేశపడకు. ఫస్ట్ తను ఏం చెప్తుందో విను. నీకోసమే అంటోంది కదా. సరే పద. వెళ్ళండి. ఏంట్రా, ఇండియా బ్యాటింగ్ మొదలైందా? అవును, ప్రియాంకేది? టాస్ వేసే టైం కంటే ముందే టీవీ ముందు కూర్చునేది కదా, ఎక్కడికి వెళ్ళింది? రేయ్, నేను టీవీ ఆఫ్ చేసినా తెలియనంత ఏంటి ఆ పరధ్యానం? అమ్మని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారా నాన్న? చేశాను. అది సరే గాని నీకేమైంది? అట్టే చూస్తున్నావు. ఇంతకీ ప్రియాంక ఎక్కడుంది? పైనే ఉంది నాన్న. అవునా? అదేంటి, తను మ్యాచ్ చూడడం లేదా? రూమ్లో స్టార్ట్ అయినట్టుంది మ్యాచ్. అదేంట్రా? ఝాన్సీ వచ్చింది, ప్రియాంకతో మాట్లాడాలని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది. మాట్లాడుకుంటున్నారా, పోట్లాడుకుంటున్నారా? ఎందుకు పోట్లాడుకుంటారు డాడ్? అక్కడ ఝాన్సీ ఉంటే నాకెందుకు టెన్షన్గా ఉందిరా. ప్రతిదానికి అంత టెన్షన్ పడతారెందుకు? తనేదైనా తప్పుడు పని చేస్తుందేమోనని అనుమానంగా ఉందిరా. డాడ్, భయం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టినట్టున్నారు. ప్రియాంక తప్పుడు పని ఎందుకు చేస్తుంది? వారం రోజుల్లో 2 సార్లు, ఒకసారి 25 లక్షలు, ఇంకోసారి 30 లక్షలు అడిగిందిరా. ఆ డబ్బేం చేసిందో తెలియదు. తర్వాత ఎప్పుడూ లేనిది జ్యువెలరీ బ్యాగులో పెట్టుకుని వెళ్ళింది. ఆ బ్యాగు నిజంగానే ఎక్కడైనా మర్చిపోయిందా, లేక ఎవరికైనా ఇచ్చిందా? ఒకవేళ మర్చిపోయి ఉంటే ఆ ఝాన్సీ తీసుకొచ్చి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ తన మీద కోపడతారా? ఏమో, దీని చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. ఇప్పుడేమో ఆ ఝాన్సీని తీసుకుని లోపలికెళ్ళి మాట్లాడుతుంది అంటున్నావు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏంటో. డాడ్, నీకన్నీ అనుమానాలేనా? ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలే తప్ప పాజిటివ్ ఆలోచనలు రావా? తండ్రి మనసురా, ఎప్పుడు ఎంతగా పిల్లల మంచే కోరినా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందన్న భయంతో మనసు కీడునే శంకిస్తుంది. అది నీకు అర్థం కాదులే. సరే, ఒకసారి డోర్ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో గమనించు. సరే డాడ్. ఏదో మాట్లాడాలని పిలిచి మాట్లాడకుండా అలా నిలబడతావేంటి? నాకు బయట చాలా పనులున్నాయి. నీకు ఆ డిఎన్ఏ ఆఫీసర్ పరిచయమా? పరిచయమా అంటే వాట్ యు మీన్? నీకు పరిచయమా కాదా? నీకు ఆయన ఒక సాక్షిగా తెలుసు, నాకు మా కేసుకు సంబంధించిన ఒక ఆఫీసర్గా తెలుసు. దీనికేనా నువ్వు పక్కకి రా అని పిలిచింది? ఇదేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
అంతేనా? కాకపోతే మరింకేంటి? హా, నువ్వు చెప్పు, అతను నాకెలా తెలుసు? ప్రియాంక, నువ్వు అతనికి డబ్బేమైనా ఇచ్చావా? అడిగేది నిన్నే. ఇచ్చావా? హ? ఎందుకు ఇచ్చావు? ఝాన్సీ, నీకిష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేను డబ్బు అతనికి ఎందుకిస్తాను? నాకేం పని? నేను డబ్బిస్తున్నప్పుడు నువ్వేమైనా చూసావా? అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇస్తాను, నాకేం పని, నువ్వు చూసావా? ఇవి కాదు ఆన్సర్లు. నువ్వు ఇచ్చావా? ఇప్పుడే కదా చెప్పింది నువ్వివ్వడం చూసావా అని. నేను చూడలేదు, కానీ చూసిన వాళ్ళు ఉన్నారు. ఏంటి? సమయం మించిపోతే తర్వాత నేను కూడా ఏమీ చేయలేను. దయచేసి నిజమేంటో చెప్పు ప్రియాంక. నేనివ్వలేదు, ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఆ ఫోటో ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అసలు నాకు నీ మీదనే అనుమానంగా ఉంది. గౌతమ్ సార్కి నీకు అడ్డొస్తున్నానని చేసుంటావేమో అని. అయిపోయింది, అంతా అయిపోయింది. అసలు ఈ ఫోటో ఏంటి ప్రసాద్? ఎందుకింత సీరియస్గా ఉంది? నా ఫోటో ఏమైనా దొరికిందా?